చాలా అద్భుతమైనటువంటి పండగ వాతావరణం విజయవాడ మొత్తం నిండిపోయింది. పల్లె వెలుగు బస్సులు ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి వేలాది బస్సులేసి దళిత బిడ్డలందరినీ, బహుజన బిడ్డలందరినీ, ప్రజాస్వామ్యవాదులందరినీ విజయవాడ స్వరాజ్య మైదానం వైపు నడిపించారు. చాలా అట్టహాసంగా భారతదేశానికి రాజ్యాంగం అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో స్వరాజ్య మైదానం అని పేరు పెట్టి చాలా అద్భుతమైనటువంటి ఒక శిల్పాన్ని 125 అడుగుల విగ్రహం అని, 206 అడుగుల విగ్రహం అని పెడస్ట్రియల్లో కూడా కలుపుకొని చాలా విగ్రహాన్ని ఏర్పాటు చేసి చాలా గొప్పగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. ఈరోజు మంచిది, వెరీ గుడ్, చాలా మంచి ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 200 అడుగులు పైగా ప్రతిష్ఠింపచేయాలని అనుకున్నారు. పాపం ఈ ప్రయత్నం చేయాలి అనుకొని చేయలేకపోయినా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ దీని మీద ఏ విధమైనటువంటి స్పందన లేకుండా నిమ్మకుండిపోయినారు. అయితే చాలా అందమైన అబద్ధం, చాలా అద్భుతమైనటువంటి అబద్ధం, ప్రజలని కళ్ళార్పకుండా మోసం చేయగలిగినటువంటి ఒక నేర్పరితనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కొన్ని లక్షల మంది దళిత బహుజన బిడ్డల ప్రజాస్వామ్యవాదులని విజయవాడ నడిబొడ్డు సాక్షిగా మోసం చేసినటువంటి విధానం పట్ల నాకు చాలా బాధ అనిపించింది. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలని తాకట్టు పెట్టే దళిత నాయకులు, అంబేద్కర్ పేరుని వాడుకొని ప్రజలను మోసం చేసేటువంటి ప్రజాస్వామ్యవాదులు అని చెప్పుకునేటువంటి నాయకులు, వీళ్ళందరూ అసలు అంబేద్కరిజం అంటే ఏమనుకుంటున్నారు, అంబేద్కరిజం అంటే ఏంటి, అంబేద్కర్ ఆశయ సాధనకి వీళ్ళు చేస్తున్నటువంటి పనులు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, సరే వాళ్ళు రాజకీయాలు చేయాలనుకున్నారు, రాజకీయాలే చేస్తారు. రాజకీయాలు కాక అందరం చారిటీ బిజినెస్లు ఏమైనా నడుపుతామా? సత్రాలు ఏమి నడపటం లేదు కదా. నేను ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాను, తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ నడుపుతుంది, వైఎస్ఆర్సీపీ కూడా ఒక రాజకీయ పార్టీ నడుపుతుంది. సో వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు, తెలుగుదేశం రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు, నేను రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు మేమందరం రాజకీయాలు చేయాల్సిందే. మేమెవరో కూడా ఇక్కడ సత్రాలు నడపటం లేదు కదా. కానీ చెప్పే మాటకి చేసే పనులకి ఏమైనా కంపారిజన్ ఉందా, పొంతన ఉందా? అసలు మహనీయుడిని కూడా ఇంత దారుణమైనటువంటి రాజకీయాలకు వాడుకోవచ్చు అని ప్రపంచానికి కళ్ళార్పకుండా కొన్ని లక్షల మందిని స్వరాజ్ మైదానం అనేటువంటి ఒక విజయవాడ నడిబొడ్డులో మోసం చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. విగ్రహం పెట్టడాన్ని సంతోషించాలా? విగ్రహం పెట్టడం వెనుక రాజకీయాలు చేయాలనుకునేటువంటి దుర్మార్గకరమైనటువంటి ఆలోచనల్ని ప్రజలకు ఎలా వివరించాలి? అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీ చేసిన మోసాన్ని, తెలుగుదేశం పార్టీ దళిత బిడ్డలకు చేసిన అన్యాయాన్ని వాళ్ళు మర్చిపోకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ నేను న్యాయం చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ మరలేరు. 95% దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు, ముస్లిం మైనారిటీ బిడ్డలు అందరూ కూడా, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆవగింపు చేసుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వానికి ఓటేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ గుండెలకు హద్దుకొని వాళ్ళకి ఓట్లు వేసినటువంటి వాస్తవం.
కానీ ఓట్లు వేసిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వాన్ని తమ భుజస్కంధాల మీద 151 సీట్లతోటి తీసుకొచ్చిన తరువాత ఈ రాష్ట్ర ప్రభుత్వం దళిత బిడ్డల పట్ల, ప్రజాస్వామ్యవాదుల పట్ల, రైతుల పట్ల, బహుజన బిడ్డల పట్ల చేసినటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి నీచాతి నికృష్టమైనటువంటి పనుల పట్ల తేరుకోకముందే వారి మీద జరుగుతున్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడీ నుంచి ఇంకా వాళ్ళు బయటపడకముందే మరలా ఒక అందమైనటువంటి అబద్ధాన్ని, చాలా అద్భుతమైనటువంటి అబద్ధాన్ని 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం రూపంలో ఈరోజు వైఎస్ఆర్సీపీ లక్షలాది మంది ప్రజలను, దళిత బిడ్డల్ని మోసం చేస్తున్న విధానాన్ని మళ్ళీ ఇంకొకసారి చూస్తే నాకు అనిపించింది, జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ మీరు దళిత బిడ్డలని మోసం ఇంకా చెయ్యలేరు. ఎందుకంటే మీ చేతిలో దళిత బిడ్డలు మోసపోయిన విధానాన్ని, చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయినటువంటి విధానాన్ని చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. కొన్ని వందల మంది ఫోన్లు చేసి ఈ దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ కావాలి అని కోరుకుంటున్నారు. ఆల్టర్నేటివ్ ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీకి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్గా వచ్చినటువంటి నిజమైనటువంటి అంబేద్కర్ వాదం, అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచేటువంటి పార్టీ, ఏకైక పార్టీ అది జై భీమ్రావ్ భారత్ పార్టీ. ఎందుకంటే మా పార్టీ పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరినీ, బహుజన సోదరులందరినీ, ఉద్యోగస్తుల్ని, మహిళలందరినీ కోరుతున్నా, ఈరోజు 125 అడుగుల విగ్రహం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ మంచి అయిపోతాయా? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలన్నీ మంచి అయిపోతాయా? జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల మీద సాగించినటువంటి మారణ హోమం, దళిత బహుజన బిడ్డల మీద చేసినటువంటి అత్యంత నీచమైనటువంటి పనులు మంచి అయిపోతాయా? ఒకసారి ఆలోచించమని అడుగుతున్నా. ఈ దేశంలో సోదరులారా, డాక్టర్ సుధాకర్ అనేటువంటి ఒక అమానవీయమైనటువంటి సంఘటన మర్చిపోక ముందే మన కళ్ళ ముందు ఈ ప్రభుత్వం రావటంతో దళిత బిడ్డల మీద దుర్మార్గంగా సాగించినటువంటి మారణకాండని ప్రపంచానికి అత్యంత దుర్మార్గకరంగా ప్రకటించి ఈరోజు ఒక దళిత డాక్టర్ రోడ్డు మీద బట్టలు లేకుండా అర్ధనగ్నంగా, పశువు కంటే హీనంగా ట్రాలీ ఆటోలో తీసుకెళ్లి తన మరణానికి కారణమయ్యి తన బిడ్డల్ని, తన భార్యని కూడా ఈరోజు రోడ్డు మీదకి రానివ్వకుండా అత్యంత దుర్భరమైన బ్రతుకుతున్నటువంటి వారి బిడ్డల ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బతుకుతానికి కారణం ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి మీరు కాదా? కారణం ఎవరు? ఆ రోజు వేదిక మీద కూర్చున్నటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కాదా? ఈరోజు వేదిక మీద కూర్చున్నటువంటి నాయకులు కాదా? ఆ రోజున మంత్రులుగా ఉన్నటువంటి సుచరిత కాదా? ఆ రోజున మంత్రులుగా ఉన్నటువంటి విశ్వరూప్ కాదా? ఆ రోజున మంత్రులుగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ కాదా? వీళ్ళందరూ ఏమైపోయారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆలోచన విధానంతో నడవాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఒక డాక్టర్ సుధాకర్ అనేటువంటి వ్యక్తిని కొట్టినప్పుడు మీరందరూ ఏమైపోయినారు? ఏ కంతలో దాక్కున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఏమైపోయింది? ఒక దళిత బిడ్డను అన్యాయంగా కొడుతుంటే ఆ రోజు ఆత్మాభిమానం కనిపించలేదా? ఆ రోజు మీకు ఆత్మగౌరవం కనిపించలేదా? ఆ రోజు అంబేద్కర్ ఆశయాలు గుర్తు రాలేదా? ఈరోజు తగుదనమ్మా అని వెళ్ళిపోయి అంబేద్కర్ విగ్రహం దగ్గర అభినవ్ అంబేద్కర్ అని జగన్మోహన్ రెడ్డిని పొగుడుతుంటే సిగ్గుపడాలి. మిమ్మల్ని చూసి జాతి సిగ్గుపడాలి. నేను మీ ద్వారా ఈ వీడియో చూస్తున్నటువంటి అతి కొద్ది మంది ప్రజల్ని, లక్షల మంది చూస్తారో, లక్షల మంది నాకు ఓటేస్తారో, లక్షల మంది నా వెనక నడుస్తారో అని నేను భావించటంలా. ఎందుకు అంటే నాకున్నటువంటి స్థాయిలో, నాకున్నటువంటి ఆలోచన విధానంతో నిజమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా, నిజమైనటువంటి అంబేద్కర్ ఆలోచన విధానంతో, నిజమైనటువంటి ప్రజాస్వామ్యవాదిగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఒక పార్టీ పెట్టి, ఒక పార్టీలో 4 సభ్యుల్ని కోడేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను నిలబెట్టి కనీసం కొన్ని ఓట్లైనా తీసుకొచ్చుకొని ఆత్మ ప్రతీకగా నిలబడాలి. ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకూడదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకూడదు, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకూడదు, లేదా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకూడదు, భారతీయ జనతా పార్టీకి వెళ్ళి దేహి అని అడగకూడదు. ఈ పార్టీలన్నీ కూడా జాతీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను సర్వనాశనం చేసినటువంటి పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని విభజించి ఈరోజు దుర్మార్గకరంగా దళిత బిడ్డల, బహుజన బిడ్డల పరిస్థితిని దుర్మార్గకరంగా చేసి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అమానవీయమైనటువంటి 2014లో విభజన చట్టం ద్వారా చేసినటువంటి అమానవీయ చట్టాలని 2019 వరకు 2024 వరకు కొనసాగించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలకి కొమ్ము కాసేటువంటి
రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మందికి అన్యాయం చేస్తుంది, బహుజన బిడ్డలకు అన్యాయం చేస్తుందని పదే 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 ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఇండిపెండెంట్గా ఈ రాష్ట్రంలో రాజకీయం చేసే అర్హత ఏ పార్టీకి లేదు అంటూ ఇండిపెండెంట్గా ఒక వ్యవస్థని స్థాపించడానికి 4 వ్యక్తులతోటి ఒక రాజ్యాంగ వ్యవస్థ పరంగా ఒక పార్టీ పెట్టుకొని పోటీ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ప్రజలారా ఒక్కసారి ఆశీర్వదించండి. ఎందుకంటే నేను ముందు వాస్తవాలు పెడతాను, మీరు నిర్ణయం తీసుకోమని అడుగుతున్నా. నేను ఈ రాష్ట్రానికి 2014 తర్వాత జరిగిన మంచి ఏంటి, దళిత బిడ్డలకు జరిగిన మంచి ఏంటి? 2014 నుంచి 2019 వరకేమో చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసైన్మెంట్ భూములని లాక్కునే రాష్ట్రంలో దళిత బిడ్డలు ఎవరైనా దళితుల్లో పుట్టాలి అనుకున్న సందర్భం మేబీ అది ఒక 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 అనుకోని పరిణామం అని అనుకున్నప్పటికీ కూడా, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి దళితులకి ఏబిసిడి మాలామాదికి వర్గీకరణ చేసి ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలకి రాజ్యాధికారం దక్కకుండా చేసింది మీరే కదా. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్నాయా? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కొనసాగించిన మారణ హోమాన్ని 2019 నుంచి 2024 వరకు కొనసాగిస్తున్నటువంటి అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. ఈ 2 పార్టీల్లో నిజమైన అంబేద్కర్ వారసులు ఎవరు? ఇది ప్రశ్న సోదరులారా. నిజమైన అంబేద్కర్ వారసులు ఎవరు? నిజమైన అంబేద్కర్ వాదన ఎవరిది? దీనికి ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నా. అంటే 125 అడుగుల విగ్రహం పెట్టి దాని చుట్టూ ఫౌంటైన్ పెట్టి ఒక లైటింగ్ పెట్టి ఒక 1000 మంది దళిత బిడ్డలు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేసి ఒక 26 పథకాలు రద్దు చేసి ఒక వరప్రసాదం తీసుకెళ్లి శిరోమణనం చేసి ఒక అబ్దుల్ సలాం తీసుకెళ్లి రైలు కింద పడి చంపేసి ఒక సుధాకర్ను తీసుకొచ్చి రోడ్డు మీద అర్ధనగ్నంగా ఊరేగించి ఇక్కడ కిరణ్ కుమార్ చీరాల కిరణ్ కుమార్ పోలీసుల చేతిలో చచ్చిపోయిన కిరణ్ కుమార్ అమరావతి రైతులు ఎస్సీ ఎస్టీ రైతుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి రాష్ట్రంలో దళిత బిడ్డలకు సంబంధించిన 26 పథకాలు రద్దు చేసి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళ స్వతంత్రులుగా ఎదగాల్సినటువంటి దళిత బిడ్డల్ని నీ కాలి కింద చెప్పుల్లాగా వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వెలా అంబేద్కర్ వాదివి అవుతావు? నువ్వెలా అంబేద్కర్ వారసుడు అవుతావు? ఈరోజు 100 ఏసీబీ కేసులు పెడితే 95 ఏసీబీ కేసులు 95 ట్రాప్ కేసులు ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఎస్సీ ఎస్టీల ఎంప్లాయీస్ని మాత్రమే దుర్మార్గంగా వాళ్ళని లంచగొండిగా అవినీతి పరులుగా చూపిస్తున్నటువంటి నీలాంటి ప్రభుత్వంలో ఏ విధంగా నువ్వు అంబేద్కర్ వాది అవుతావు అని రాష్ట్ర ప్రజలు అడగాల్సినటువంటి బాధ్యత ఉన్నది. నేను ఈ వీడియో చూస్తున్నటువంటి ఉద్యోగస్తులను అడుగుతున్నా, ఎంప్లాయీస్ని అడుగుతున్నా, చిన్న సాదా సీదా ఉద్యోగాలు చేసే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అడుగుతున్నా. అమ్మ 15 లక్షల మందిగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తానన్నటువంటి అంబేద్కరిజం ఏమైపోయింది? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ బొమ్మ 125 అడుగుల విగ్రహం పెట్టేసి ఒక 500 కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి దాంట్లో నీ సొంత రూపాయి ఏదైనా ఉన్నదా? ప్రజలు కట్టిన పన్నుల్లో నుంచి, ప్రజలు కట్టేటువంటి రూపాయి 10 రూపాయి పన్నుల్లో నుంచి వేల కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయల పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కట్టేటువంటి ప్రజలందరి పన్నుల్లో నుంచి ఒక 450 కోట్ల రూపాయలు పెట్టి ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆ అంబేద్కర్ విగ్రహం ద్వారా నేను అపర భాగీరథుడిని అపర అంబేద్కరుని అని నువ్వు ప్రకటించుకుంటే నీ సొంత రూపాయి ఇవ్వవు, మీ నాన్న సంపాదించిన రూపాయి ఇవ్వవు, మీ నాన్న సంపాదించిన అక్రమాస్తి ఇవ్వవు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం మీద ఒక కమిటీ వేయవు, దళిత బిడ్డలకు సంబంధించిన పథకాలు రద్దు చేస్తావు, దళిత బిడ్డలకు సంబంధించినటువంటి వాళ్ళని కొట్టి చంపుతుంటే వాళ్ళందరినీ కాచి కాపాడతావు, వాళ్ళందరినీ కూడా అనంతబాబు లాంటి వ్యక్తిని నీ పార్టీలో పెట్టుకొని ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కొట్టి ఇంటికి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని కనీసం సస్పెన్షన్ చేయకుండా 200 కారులతోటి అద్భుతంగా ఊరేగించుకుంటూ తీసుకొచ్చినటువంటి నువ్వు అంబేద్కర్ వాది ఎలా అవుతావు? నీ పక్కన కూర్చున్నటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళు బుద్ధ విగ్రహాల్లాగా మారుతుంటే వీళ్ళు అంబేద్కర్ వాదులుగా ఎలా మారుతారు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి పరిచయం చేయండి. ఎస్, ప్రపంచానికి చెప్పండి సార్. ఈరోజు మీరు ఏవీ వేశారు కదా, ఆ ఏవీలో చెప్పారు కదా అంబేద్కర్ వాదులకి పెత్తందారులకి మధ్య పోటీ అని. పెత్తందారులు ఎవరు సార్? పెత్తందారులు మీరండి. లక్షల కోట్ల రూపాయలు ఆస్తులు పెట్టుకొని ప్రజాధనంలో నుంచి ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి ప్రజలకు సంబంధించినటువంటి, దళితులకు సంబంధించినటువంటి, ప్రజాస్వామ్యవాదులకు సంబంధించినటువంటి పథకాలు రద్దు చేసి వారిని నీ కాలి కింద చెప్పులాగా ఎదగనివ్వకుండా, ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగనివ్వకుండా కేవలం 4 పదవులు ఇచ్చేస్తే
అంబేద్కర్ వాదం నిలబడిపోతుందా సార్? నేను అంటే ఒక మేరుగు నాగార్జునకి ఎమ్మెల్యే పదవి నుంచి మినిస్టర్ పదవి ఇచ్చేస్తే దళితులు బాగుపడిపోతారా? ఒక తానేటి వనితకి హోమ్ మినిస్టర్ చేసేస్తే దళితులు బాగుపడతారా? ఒక హోమ్ మినిస్టర్ సుచరితకి ఎమ్మెల్యే నుంచి హోమ్ మినిస్టర్ చేసేస్తే దళితులందరూ బాగుపడిపోతారా? అత్యంత దుర్మార్గకరంగా భారతదేశంలో ఎన్నడూ లేనట్టుగా 2019 నుంచి 2024 వరకు భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. తెలుగుదేశం ప్రభుత్వంలో కంటే కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే వాళ్ళ మీద జరిగినటువంటి దాడులకి సమాధానం ఏం చెప్తారు సార్? ఒక సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్సీగా ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ హయాంలోనే 26 పథకాలు రద్దయిపోయి భూమి కొనుగోలు పథకం దగ్గర నుంచి, స్కాలర్షిప్ పథకం దగ్గర నుంచి, విద్యా పథకం దగ్గర నుంచి, ఈ రాష్ట్రంలో ఉన్నత విద్య చదువుకునేటువంటి స్కాలర్షిప్లు జీవోఎంఎస్ నెంబర్ 77 రద్దు దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో చెయ్యని అరాచకం లేదు, చూడని అమానుషం లేదు. ప్రజలు ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులన్నీ మళ్లించి కనీసం ఎస్సీ ఎస్టీ కాలనీలో ఒక్క రోడ్డు కూడా వేయని, ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఒక్క ఎడ్యుకేషన్ లోన్ కూడా ఇవ్వని, ఉన్నత విద్య చదువుకునేటువంటి పిల్లలకు ₹1 కూడా ఇవ్వని, ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలని స్టడీ సర్కిల్లో సంవత్సరాల పాటు వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చేటువంటి ఉచిత ట్రైనింగ్ స్టడీ సర్కిల్స్ను రద్దు చేసినటువంటి అంత దుర్మార్గ నికృష్ట ప్రభుత్వం ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరెలా సార్ అంబేద్కర్ వాదులుగా క్లెయిమ్ చేసుకుంటారు? మీరెలా అంబేద్కర్ వాదులుగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తారు? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం పట్టుకునేటువంటి స్థాయి కూడా మీకు లేదు అని జేబీఎంరావు భారత్ పార్టీ భావిస్తుంది. ఎస్, ఈ రోజున మేము రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా, ఈ మీడియా ఛానల్ ద్వారా నేను రాష్ట్ర ప్రజలకి విన్నపం చేస్తున్నా. అమ్మా, ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే 2024లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు పెట్టి జిమ్ముక్కులు చేసిన, అంబేద్కర్ విగ్రహాలు పెట్టినా, పూలే విగ్రహాలు పెట్టినా, బాబు జగజ్జీవన్ రావుకి నిలువెత్తు పాలాభిషేకం చేసిన ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లింలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మటం లేదు. ఎటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మటంలా. తెలుగుదేశం ప్రభుత్వం ఇక ఆల్మోస్ట్ ఆల్ డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం 2024 తర్వాత ఇస్ నో మోర్ తెలుగుదేశం ఎట్ ఆల్. తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడించి తీరుతాం. 50 మంది ఎమ్మెల్యేలు విజయాలు అపజయాలని మేము శాసించి తీరుతాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దళిత బిడ్డలందరూ కూడా, బహుజన బిడ్డలందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా జేబీఎంరావు భారత్ పార్టీ వైపు నడపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం తీసుకురాగలిగినటువంటి స్థాయి, అవకాశం ఉన్నది మాకు మాత్రమే. ప్రాబబ్లీ మేము కొత్త పార్టీ కావచ్చు, ప్రాబబ్లీ మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, ప్రాబబ్లీ మాకు రాజకీయాలు చేయడానికి అంత అవకాశమో లేకపోతే రాజకీయాలు చేయడానికి వనరులో లేకపోవచ్చు. కానీ మాలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసానికి ప్రజా మద్దతు ఖచ్చితంగా తోడవుతుందని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు డాక్టర్ అచ్చెన్న వరకు జరిగినటువంటి ప్రతి అంశంలో ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల కోసం, బహుజన బిడ్డల కోసం, ప్రజాస్వామ్యవాదుల కోసం, అమరావతి రైతుల కోసం, వ్యవస్థల కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రవణ్ కుమార్, మాజీ న్యాయమూర్తి అండ్ ప్రస్తుత హైకోర్టు న్యాయవాది. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం మీద కొన్ని వేల కేసులు వేసి, ప్రభుత్వం మెడలు వంచి, ప్రభుత్వం యొక్క పాలసీ డెసిషన్స్ను కూడా మెడలు వంచినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రవణ్ కుమార్. ఇదంతా ఒక వ్యక్తిగా నలుగురు సాధారణమైనటువంటి వ్యక్తులు మేమందరం కలిసి ఒక సమూహంగా నిలబడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువగా ఈ రాష్ట్రంలో పోరాటం చేసి, మీడియాలో పోరాటం చేసి, కోర్టుల్లో పోరాటం చేసి, ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి, దళిత బిడ్డల సమస్యల కోసం కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకోకుండా 10,000 ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 10,000 ఎకరాలు దళిత బిడ్డల, బహుజన బిడ్డల భూమి లాక్కొనకుండా 3,000 కేసులు వేసి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బిడ్డల కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి జడా శ్రవణ్ కుమార్, జేబీఎంరావు భారత్ పార్టీ అధ్యక్షులు. ఇది మాకున్నటువంటి క్రెడిబిలిటీ. కేవలం మాటలతో కాకుండా, కేవలం ఒక అభూత కల్పనలతో కాకుండా, డబ్బు లేకపోయినప్పటికీ, ఆర్థిక వనరులు లేకపోయినప్పటికీ, ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయాన్ని ఆయుధంగా మరల్చుకొని, మాకున్నటువంటి నాలెడ్జ్ని ఆయుధంగా మరల్చుకొని ఈరోజు రాష్ట్రంలో గుప్పెడు బలంతో కొన్ని వందల పోరాటాలు చేసి విజయం సాధించినటువంటి ఘనత జేబీఎంరావు భారత్ పార్టీ జడా శ్రవణ్ కుమార్కి మాత్రమే ఉంది. నేను విఘ్నులైనటువంటి ప్రజలను కోరుతున్నా, ఇదన్నిటిని కూడా ఒక్కసారి ఆలోచించండి. నేను కేవలం
ఒక మాటలు చెప్పే మనిషిని కాదు. కేవలం నేను మీకు మాటలతోటో లేకపోతే ఇదిగో నాకు ఓటేయండి, నీకు ఓటేస్తే నేను ఇది చేస్తానని చెప్పటంలా, నాకు ఒక్క ఓటు వేయకపోయినా, నేను ఒక ఎమ్మెల్యే ఒక సాధారణమైన కౌన్సిలర్ కాకపోయినా ఈరోజు రాజ్యాధికారం కోసం తినక కష్టపడి ప్రతి రాజకీయ పార్టీని ఎదిరించుకుంటూ మాట్లాడుతున్నా, పోరాటం చేస్తున్నా, న్యాయ పోరాటం చేస్తున్నా. దయచేసి మీ మద్దతు నాకు ఇవ్వమని కోరుతున్నా. నేను మీ ద్వారా కొంతమందికి కూడా సమాధానం చెప్పాలి. సహజంగా నేను వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి సమాధానం చెప్పను, కానీ వైసీపీ పెయిడ్ మీడియాకి చెప్తున్నా. నేను ఇంకొకసారి చెప్తున్నా, చింతా ప్రదీప్ డాక్టర్, నువ్వు ఒక డాక్టర్గా నువ్వు ఏ విధంగా ఒక వృత్తిలో ఎన్నుకున్నావో నాకు అర్థం కావటం లేదు. నీకు వైసీపీ పడేసే ఎంగిలి మెతుకులు తిని బతకటం అలవాటైపోయి నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, ఉద్యోగం చేస్తావు నాకు తెలియదు, అక్కడెక్కడో లండన్లోనో ఇంకో చోట కూర్చొని ఒక వీడియో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని కామెంట్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు. నీ వ్యక్తికి నిన్నే వదిలేస్తున్నా. రాజ్యాధికారం అంటే నీకేం తెలుసురా ఈడియట్? రాజ్యాధికారం అంటే నీకు అసలు ఒక అవగాహన ఉందా? ఎస్, శ్రావణ్ కుమార్ వాంటెడ్ టు బికమ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ స్టేట్. నా ఆశయం అది. దానికోసమే ఒక న్యాయమూర్తి పదవిని వదిలేశాను. బొక్కా పకీర్, నీకేం తెలుసు రాజ్యాధికారం అంటే? ఏం తెలుసు? ఎంగిలి మెతుకులు ఆశపడే కుక్క నువ్వు. ఎంగిలి మెతుకుల కోసం వాడి దగ్గరికి వీడి దగ్గరికి పేటీఎం బతికే బతుకులు మీవి. ఏం చదివాడో జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియదు. స్పష్టంగా ఒక పేపర్ చూడకుండా మాట్లాడలేరు. ఈ రోజు వరకు నేను డిబేట్లో మాట్లాడుతున్నా, ఒక పేపర్ చూడకుండా ఒక స్పష్టమైనటువంటి లాంగ్వేజ్తో, ఒక న్యాయవాదిగా న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవంతో రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని అవపోసన పట్టినటువంటి వ్యక్తిగా ఈరోజు ఒక పేపర్ పెన్ను లేకుండా, ఒక పేపర్ నా ముందు లేకుండా గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ప్రియమైన ప్రజలారా, మీకోసం ఇవి కూడా చూసి చదివేటువంటి నాయకుడి దగ్గర ఎంగిలి మెతుకులు ఏరుకునే కుక్క నీకేం తెలుసురా రాజ్యాధికారం అంటే? రాజ్యాధికారం అంటే అది ఒక కాన్సెప్ట్. రాజ్యాధికారంలోకి వెళ్ళాలి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనేది ఒక డ్రీమ్. నీ బతుక్కి కౌన్సిలర్ అవ్వాలని కూడా లేని నువ్వు ఎవడో ఒకడు బెంగిలి మెతుకులు వేస్తే ఆ ఎంగిలి మెతుకులతోటి బతకాలనుకునే నీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోటి విలువ ఏం తెలుస్తుంది? అంబేద్కర్ రాజ్యాధికార సాధన ఏం తెలుస్తుంది? నాకు జరిగిందంట అవమానం. ఎవడరా నాకు అవమానం చేసేది? శ్రవణ్ కుమార్ అనేవాడు ఒక స్వతంత్ర జీవి. వెళ్ళాలి అనుకుంటే వెళ్తాడు, మానేయాలంటే మానేస్తాడు, మాట్లాడాలనుకుంటే మాట్లాడతాడు. ఒక పార్టీ అధ్యక్షుడిగా నా పార్టీలో నన్ను నడిపించే ప్రజలు, నన్ను నడిపించే అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, రేపొద్దున 2024లో ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము పోటీలో ఉంటాం. మా పోటీలో ఆపే దమ్ము నీకు కానీ, నీ జగన్మోహన్ రెడ్డికి కానీ, లేకపోతే నువ్వు ప్రతిరోజు మాట్లాడతావే చంద్రబాబు నాయుడికి కానీ ఎవ్వరికి కూడా లేదు. శ్రవణ్ కుమార్ని కామెంట్ చేసి పేరెత్తే స్థాయి కూడా లేని ఎంగిలి మెతుకులు ఏరుకునేటువంటి ఒక పేటీఎం కుక్క నువ్వు. యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్. నా పేరెత్తే స్థాయి కానీ, రాజ్యాధికారం కోసం ఒక ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాను, ఒక రాజకీయ పార్టీ పెట్టాను, రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయించుకున్నాను. ప్రతి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థుల్ని ఎన్నిక చేసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా 1 ఓటు వచ్చినా, 100 ఓట్లు వచ్చినా, 1000 ఓట్లు వచ్చినా, 1,00,000 ఓట్లు వచ్చినా రాజ్యాంగ పరంగా రేపొద్దున నేను కూడా ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి అధ్యక్షుడిగా పోటీ పడాలి అని అనుకుంటాం కంటే అంబేద్కరిజం ఏంట్రా ఈడియట్? ఇంతకు మించి నీ గురించి మాట్లాడటం అనవసరం కూడా. ఎందుకంటే ఒక వ్యక్తిని కామెంట్ చేసే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకో. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ నథింగ్. ఎందుకంటే ఒక వ్యక్తి కోసం ఎక్కడో కూర్చొని పేటీఎం డబ్బుల కోసం మాట్లాడే కుక్క నువ్వు. ఒక వ్యవస్థ కోసం, ఒక వ్యవస్థను సృష్టించాలి అని 2024 కాకపోతే 39, 29 కాకపోతే 34, 34 కాకపోతే 39, ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాధికారం కోసం ప్రయాణం చేసి తీరుతాం. నీకు అర్థం కాదు అది ఎప్పటికీ. ఎందుకంటే నీకు కానీ, మీ బాస్కి నీకు వీళ్ళందరికీ కూడా డబ్బులు ఎక్కడ దండుకుందామా, డబ్బులు ఏ విధంగా సంపాదిద్దామా, ఏ విధంగా పెయిడ్ మీడియాల ద్వారా ప్రజల యొక్క మనసుల్ని మ్యానిపులేట్ చేద్దామా, ప్రశాంత్ కిషోర్ లాంటి వాడిని తీసుకొచ్చే రాజకీయాలని కలుషితం చేద్దామా ఆలోచించే మీకేం అర్థమవుతుందిరా రాజకీయాలంటే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాధికార సాధన అంటే ఏంటి అర్థం? నీకు నీ జీవితానికి, మీ బాస్ జీవితానికి అర్థం కాదు. మీ బాసు మీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి లేకపోతే ఎక్కడున్నాడు రా? వేర్ ఇస్ జగన్మోహన్ రెడ్డి? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? రాజశేఖర్ రెడ్డి మైనస్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈస్ హీ? రాజారెడ్డి మైనస్ జగన్మోహన్ రెడ్డి, వాట్ ఈస్ హీ? హీ ఈజ్ అ జీరో.
బట్ శ్రావణ్ కుమార్ అలా కాదు. శ్రావణ్ కుమార్ ఒక స్వతంత్ర జీవి. ఒక వ్యవస్థ కోసం ఉద్యోగాన్ని వదిలేసి 2.5 లక్షల రూపాయల జీతాన్ని వదిలేసి నీ బతుక్కి జడ్జిలు అంటే తెలుసా? అసలు కనీసం జడ్జిల దగ్గరికి నీలాంటి కప్పులు కడగటానికి కూడా పెట్టుకోరు. అంత దూరంలో నుంచొని మాట్లాడాలి నీలాంటి వ్యక్తి. అఫ్కోర్స్ నాకున్నటువంటి లక్ష్యం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం జీవితాన్ని ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా బయటకు వచ్చి వదిలేసి వచ్చి ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి నీకులాగా ఆ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి ఈ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి పేటీఎం లాగా ఎవడి గురించి ఆలోచించటంలా, మాట్లాడేటప్పుడు ఆలోచన చేసేటప్పుడు ఒక స్థాయి తెలుసుకొని మాట్లాడు. నీకు మీ బాస్కి 2024లో ఉంటుంది. ఏం కంగారు పడమాకండి. దెర్ ఇస్ ఏ క్రోకోడైల్ ఫెస్టివల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఇస్ ఏ క్రోకోడైల్ ఫెస్టివల్. ఏం కంగారు పడకు. నువ్వు ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా విజయవాడ నిన్ను లాక్కొచ్చేదే. డోంట్ వరీ. నీకు ఉండేది నీకు ఉంటుంది. నీకు మహా అయితే నీకు మీ బాస్కి ఇంకో 2 నెలలున్నర తర్వాత ఖచ్చితంగా ఉండే మ్యూజిక్ ప్లే అవుతుంది. అలాగని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తానని అనుకోమాక. తెలుగుదేశం పార్టీ కూడా రేపొద్దున ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు మీ బాస్ మాట్లాడినట్టు, మీ బాస్ పాల్పడినట్టు, మీ బాస్ని రేపొద్దున లోపలేస్తే మాట్లాడాల్సింది నేనేరా బొక్కా పకీర్. మళ్ళీ ఈ అంబేద్కర్ వాదే. ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి భార్యని, జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని, చింతా ప్రదీప్ గారిని, నీ అన్న లుచ్చా ప్రభాకర్ గారిని వీళ్ళందరూ లోపలేసినప్పుడు మీ అందరి కోసం పోరాటం చేయాల్సింది నేనేరా. మీరు నన్ను కామెంట్ చేసి నన్ను కూడా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే రేపొద్దున మీకు మాట్లాడటానికి ఎవరు రాడు. మొత్తం పారిపోతారు. మొత్తం కడప నుంచి మొత్తం పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం నిలబడేది ఒక్క జడా శ్రవణ్ కుమార్ మాత్రమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడిగా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మా పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అఫ్కోర్స్ మాకున్నటువంటి ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ వల్ల, మాకున్నటువంటి రిసోర్సెస్, మాకున్నటువంటి ప్రజాబలం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగొడుతూ పార్టీల యొక్క విధానాలను ప్రజల ముందు పెడుతూ రాష్ట్ర పార్టీలు, కేంద్ర పార్టీ, జాతీయ పార్టీలు ప్రజలకు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు చూపించుకుంటూ ప్రజల్ని ఇదిగో అమ్మా ఇలా కాదు ఇలా చేయాలి, ఇది ప్రజాస్వామ్యం అని వారిని మెప్పించడానికి, వారికి చైతన్యపరచడానికి మా రాజకీయాలు మేము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఆ ప్రయత్నంలో సఫలమవ్వచ్చు, విఫలమవ్వచ్చు, 5,000 ఓట్లు రావచ్చు, 500 ఓట్లు రావచ్చు, కనీసం 10 ఓట్లు కూడా రాకపోవచ్చు. బట్ వీ డోంట్ మైండ్ ఎట్ ఆల్. మేము ప్రజాస్వామ్యం కోసం ఆల్టర్నేటివ్గా నిలబడినటువంటి వ్యక్తులం, పదవుల కోసం నిలబడినటువంటి వ్యక్తులం కాదు, డబ్బుల కోసం నిలబడినటువంటి వ్యక్తులం కాదు. డబ్బుల కోసమో పదవుల కోసం నిలబడితే నీకులాగా బొక్కా పకీర్ లాగా ఏదో ఒక రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళో, తెలుగుదేశం దగ్గరికి వెళ్ళో, నేను మీకు బాకా ఊతాను, నేను మీ పార్టీలో చేరుతానని ఎప్పుడో ఒక పార్టీ పదవి తీసుకొచ్చుకొని నీకులాగా సాయంత్రానికి పేటీఎం డబ్బులు తెచ్చుకునేవాడిరా బొక్కా పకీర్. సో ఈ పదాలు వాడటానికి కారణం ఏంటో నీకు తెలుసు. ఈ పదాలు మరొకసారి మాట్లాడితే నేను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తానో కూడా నీకు తెలుసు. నీ కాలం 2 నెలల 15 రోజులు మ్యాక్సిమం డేస్లోనే ఉంది. మీ అందరికీ కూడా ఈ 2 నెలల 15 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో పర్మనెంట్గా వైఎస్ఆర్సీపీ క్లోజ్ అవ్వబోతుంది. రాసి పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కూడా క్లోజ్ అవ్వి తీరాలి. ఎందుకంటే ఈ 2 పార్టీలకి ఈ రాష్ట్రంలో పరిపాలించే అర్హత లేదు. ఈ రాష్ట్రంలో కేంద్ర పార్టీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలను మోసం చేసే పార్టీలు, మోసం చేసిన పార్టీలు. ఒకప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే 2019 నుంచి 2014 నుంచి 2024 వరకు బీజేపీ పార్టీ మోసం చేస్తే ఈ బీజేపీ పార్టీకి ఏ విధంగా ఓటేస్తాం సోదరులారా? కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓటేస్తాం సోదరులారా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నేను ఆలోచించమని కోరుతున్నా. ఇంకా మనకు దిక్కు లేదు కదా, ఎవడుంటే వాడికి ఓటేద్దాం అనుకుంటామా? మనంటూ ఒక ఆలోచన ఉండదా? మనకంటూ ఒక స్వతంత్ర భావాలు ఉండవా? మనకంటూ ఓటు పట్ల ఒక ఆలోచన, ఒక విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఆలోచించమా? మనకంటూ ఒక పరిపాలన కావాలి, మనం స్వతంత్రంగా బతకాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మనం ముందుకు నడవాలి. మనలాంటి ఒక పార్టీ, మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పార్టీ పెట్టి ఈరోజు ఏ పార్టీ కొమ్ము కాయకుండా కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, జనసేన ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలుగా వీళ్ళందరూ కూడా కుట్రలతోటి, కుళ్ళుతోటి రాష్ట్ర ప్రజల 5.5 కోట్ల మంది భవిష్యత్తు సర్వనాశనం చేస్తుంటే ఈ ప్రజల భావాలని, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని, వాటి స్థితిగతులను అంతటిని కూడా తునాతునకలు చేస్తుంటే ఈ రాజకీయ పార్టీలటువంటి నైజాన్ని మీ ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత నా మీద లేదా?
ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో ఏమైనా తప్పు ఉంది అంటే, శ్రావణ్ కుమార్ ఇదిగో ఇది నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రభుత్వం చేసింది ఇది, ఇదిగో ఈ రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఇది అని చెప్పగలిగినటువంటి ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తే నేను సమాధానం చెప్తా. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు సర్వనాశనం చేస్తే, ఈ రాష్ట్ర ప్రజలు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు తీసుకుని వెళ్ళి దారి మళ్లిస్తే, ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలో 2773 కేసులు ఒక్క సంవత్సరంలో దళిత బిడ్డల మీద మారణహోమాలు జరిగితే మాట్లాడే నాయకుడు ఎవరు? ఎందుకు మాట్లాడుతున్నాం అర్థం కావటం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో రూపాయికి కిలో బియ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రూపాయి కిలో బియ్యం, ప్రతి దళిత బిడ్డ, ప్రతి ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ వెళ్ళి రోడ్ల మీద నుంచొని అయ్యా దేహి రూపాయి అని అడుక్కు తింటమేనా? లేకపోతే మనం కూడా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా మన పరిపాలన మనం చేసుకొని ఐఏఎస్ని ఐపీఎస్ని మార్చుకొని ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల కోసం రాజ్యాధికారం అంబేద్కర్ విధానాలతో సాధించాల్సినటువంటి ఆలోచన ఉందా లేదా అని ఆలోచన చేసుకోవద్దా? అంటే ఉన్న రాజకీయ పార్టీలు ఈ 4 కాబట్టి ఈ 4వ పార్టీ, ఈ 4 ఏదో ఒక పార్టీని మనం సమర్థిద్దాం. తెలుగుదేశం చేసిన చెడ్డ ప్రజలకు చెప్పొద్దు, వైఎస్ఆర్సీపీ చేసిన చెడ్డ ప్రజలకు చెప్పొద్దు, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ద్రోహం ప్రజలకు చెప్పొద్దు, కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం ప్రజలకు చెప్పొద్దు. ఈ భారతీయ జనతా పార్టీని మోసి రేపొద్దున ఎస్సీ ఎస్టీ ఓట్లన్నీ తీసుకొని వెళ్ళి భారతీయ జనతా పార్టీకి ఇచ్చి, భారతీయ జనతా పార్టీ లాంటి మతతత్వ పార్టీని సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ఎవరికి చెప్పొద్దు. ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసి మనం కూడా నెమ్మకు నీరెత్తి నుండి ఆ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసి ఒక టికెట్ తీసేసుకుందామా? ఆ రాజకీయ పార్టీ నీళ్ళలో బతికేద్దామా? ప్రజలకు వాస్తవాలు వద్దా? వింటారు సార్, ప్రజలు వినేవాళ్ళు ఉన్నారు, వాస్తవాలు వింటారు. తినగ వేపాకు తీయగా ఉండునని వేమన ఊరికే చెప్పలా. ప్రజలు ఖచ్చితంగా వాస్తవాలు గమనిస్తారు. 2024లో గమనించకపోవచ్చు, 2024లో మాకు 10 లక్షల ఓట్లే ఇవ్వచ్చు, 2029లో మేము ఈ రాష్ట్రంలో రాజ్యాధికారంలోనికి రావచ్చు, 2029లో రాకపోతే 2034లో రావచ్చు, 2039లో రావచ్చు. ఇంకో 20 సంవత్సరాలు రాజ్యాధికారం కోసం ప్రయాణం చేస్తాం. ప్రతి ఎలక్షన్లో కూడా ప్రజలకి వాస్తవాలు చెప్పి ప్రజల మనసులను గెలుచుకోవడానికి ప్రతి ఎఫర్ట్ పెడతాం. ఇది ప్రజాస్వామ్యం. దిస్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. దిస్ ఈస్ నాట్ లైక్ ఎ వన్ మ్యాన్ షో. దిస్ ఈస్ నాట్ లైక్ ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేసి 125 అడుగుల విగ్రహాన్ని పెట్టేసి దళిత బిడ్డలందరినీ కూడా బస్సులో తరలించేసి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చేసి సాయంత్రానికి తలుపులన్నీ వేసేసుకొని ఆ అంబేద్కర్ ఎస్సీ వాళ్ళందరినీ ఇట్లాగండి, ఎస్టీ వాళ్ళందరినీ ఇట్లాగండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వమాకండి, వాళ్ళకి లోన్లు ఇవ్వమాకండి, వాళ్ళకి నిధులు ఇవ్వమాకండి, వాళ్ళలో ఒక వంగి నమస్కారం పెట్టే ఒక పాలేరు గారిని తీసుకొచ్చి మంత్రిగా చేయండి, వాళ్ళలో వంగి నమస్కారం పెట్టే ఒక పాలేరు అమ్మని తీసుకొచ్చి పని మనిషిగా పెట్టండి, ఆమెని ఊరు అవతల పెట్టండి. 2 సంవత్సరాలకి కూడా మంత్రులకు అపాయింట్మెంట్, ఎస్సీ ఎస్టీ మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఎలా దళిత బాంధవుడు అవుతాడండి? ఎస్, మేబీ ఈ మేబీ చీఫ్ మినిస్టర్ 10 మందిని ఎస్సీ ఎస్టీ వాళ్ళని తీసుకొచ్చి మంత్రులుగా ఉప మంత్రులుగా తీసుకురావచ్చు. ఏం చేశారు వీళ్ళు? ఒక ట్రైబల్ మహిళని ట్రాక్టర్తో గుద్ది చంపిస్తే కనీసం మాట్లాడని పుష్ప శ్రీవాణి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆ సందర్భంలో ఒక ట్రైబల్ మహిళగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి ఏం పీకుతుంది? ఏం పీకటానికి ఉన్నారు చెప్పండి. ఈరోజు ఆ ఉప ముఖ్యమంత్రి ఎవరో దొర అంట, ఆయన పేరు ఎప్పుడో తెలియదు, ఒక సమస్య గురించి మాట్లాడు, ఒక విషయం గురించి మాట్లాడరు, ఒక దళిత బిడ్డల గురించి మాట్లాడరు. జగనన్న భజన చేయడానికి వచ్చేవాడు వాడెలా అంబేద్కర్ వాదు అవుతారండి? వాళ్ళెలా అంబేద్కర్ వాదులు అవుతారు? వాళ్ళెలా ఈ రాష్ట్రంలో రాజ్యాధికారానికి సాధకులు అవుతారు? అభినవ అంబేద్కర్లు అవుతారు? ప్రాబబ్లీ కొన్ని లక్షల మంది ఈరోజు వచ్చి ఉండొచ్చు. కొన్ని వేల బస్సులు తరలించి ఉండొచ్చు. నువ్వు చీఫ్ మినిస్టర్ కాబట్టి రేపొద్దున నువ్వు డబ్బులు ఇచ్చి వీటందరిని తరలించుకోవచ్చు, విగ్రహాలు పెట్టచ్చు, తప్పేం లేదు. మీలాగే 125 అడుగుల విగ్రహం పెట్టి మీలాగే లక్షల జలాన్ని తరలించి ఈరోజు ఇంట్లో కూర్చొని అట్టిపండు తొక్కోలుచుకుంటున్నాడు కేసీఆర్. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశాము, ప్రజల డబ్బులు తీసుకొచ్చి ప్రజలకే పంచాము, ఆయన కూడా దళిత బంధు పంచాడు 10 లక్షల అకౌంట్లో. ఇంకా నీకంటే ఇంకా ఆయన చాలా బెటరు. ఈ 125 అడుగుల విగ్రహాలు ప్రజల మనసుల్లో ఏ విధమైనటువంటి భావాన్ని చెయ్యవు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పేరు పెట్టినప్పుడు కొన్ని వేల మంది యువకులు అదర్ దాన్ దళిత్ రోడ్ల మీదకి వచ్చి అంబేద్కర్ పేరుని కోనసీమ జిల్లాకి ఎలా పెడతారు అని మారణహోమం సృష్టిస్తే
షాపులు పగలగొట్టి, ఇళ్లల్లో బస్సులు తగలబెట్టి, షాపులు తగలబెట్టి, మీ మంత్రులు మీరే తగలబెట్టుకొని మారణ హోమం సృష్టిస్తే వేల మంది మీద కేసులు కట్టి, ఆ కేసులన్నిటిలో కూడా 60 రోజులు, 70 రోజులు, 90 రోజులు యువకులందరినీ జైల్లో పెట్టి, ఈరోజు నీ రాజకీయాల కోసం ఆ యువకుల మీద అందరి మీద కేసులన్నీ విత్డ్రా చేస్తూ జీవో ఇచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే, ఆ పేరు వల్ల అసలు అంబేద్కర్ ఎవడు, అంబేద్కర్ పేరు ఎట్లా పెడతారు, అసలు అంబేద్కర్ ఎవడు పేరుని ఇక్కడ పెడతారు, అసలు అంబేద్కర్కి ఆ స్థాయి లేదు అని వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి మారణహోమం సృష్టిస్తే, ఆ మారణహోమం సృష్టించినటువంటి వ్యక్తులను శిక్షించకుండా, చట్ట ప్రకారం వాళ్ళ మీద విచారణ జరపకుండా రాత్రికి రాత్రి కేసులు మొత్తం ఎత్తేసి, ఆ ఒక పర్టికులర్ సామాజిక వర్గం యొక్క ఓట్ల కోసం చూసేటువంటి నీవు అంబేద్కర్ని గౌరవించినట్ట, అంబేద్కర్ ఆశయాలను గౌరవించినట్ట? అంబేద్కర్ చెప్పాడా, నా పేరు పెట్టిన వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి అంబేద్కర్ని అవమానిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,50,00,000 మంది మనోభావాలను దెబ్బతీసి, 1,50,00,000గా ఉన్నటువంటి దళిత ఓటర్ల మనోభావాలు గౌరవించి ఈరోజు కేసులు మొత్తం ఎత్తేసి, వేలాది కేసులు, ప్రాసిక్యూషన్ కేసులు క్లోజ్ చేసి అంబేద్కర్ని అవమానించిన వ్యక్తులకి సన్మానం చేస్తుంటే, ఈ రాష్ట్రంలో ఒక దళిత బిడ్డ మాట్లాడటంలా, ఒక దళిత నాయకుడు మాట్లాడటంలా, ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడటంలా, ఈ రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల్లో ఉన్నటువంటి ఒక్క అంబేద్కర్వాది మాట్లాడటంలా, ఇది అంబేద్కరిజం అంటారా సార్? ఇది మేము అడుగుతాం కాబట్టి మేము దొంగలం, ఇలాంటి మేము అడుగుతాం కాబట్టి ప్రజలు మమ్మల్ని విశ్వసించరు, ఇవి మేము అడుగుతాం కాబట్టి ప్రజలకు మేము అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకి అవసరమైన వాళ్ళు ఎవరు అంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక పదవి తీసుకుంటే వాడు నాయకుడు, బిఆర్ అంబేద్కర్ని తీసుకొని వెళ్ళిపోయి పేటీఎం కుక్కల్లాగా చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడితే వాడు నాయకుడు, వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మోడీ దగ్గర తాకట్టు పెడితే వాడు ఒక నాయకుడు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని అంతా తీసుకొని వెళ్ళి మోడీని ముందుకు పెట్టి ఒక వ్యవహారం నడిపిస్తే వాడు ఒక నాయకుడు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ తీసుకొని వెళ్ళి ఇంకొకరి దగ్గర పెడితే వీళ్ళు ఒక నాయకులు. మీరందరూ కూడా అంబేద్కరిజాన్ని తీసుకొని వెళ్ళి బీజేపీకి కొంతమంది, తెలుగుదేశానికి కొంతమంది, వైఎస్ఆర్సీపీకి కొంతమంది తాకట్టు పెట్టిన నాయకులందరూ నాయకులైతే, మరి నిజమైన అంబేద్కర్ వాదనల కోసం పోరాడేటువంటి జై భీమరావు భారత్ పార్టీ నాయకులు కాదా ప్రజలారా? నాయకులు కాదా? విఘ్నులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారు ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం? మన భావితరాల కోసం పోరాటం చేస్తున్నాం, నిజమైన అంబేద్కర్ విలువల కోసం పోరాటం చేస్తున్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టాం. ఏం ఉరిగింది దానివల్ల చెప్పండి? ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ఒక బిడ్డ చదువుకోవటానికి, ఒక ఉన్నత విద్య చదువుకోవటానికి ఒక లోన్ లేదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వటానికి ఒక ప్రోత్సాహం లేదు, ఒక దళిత బిడ్డ ఏదైనా ఒక స్పోర్ట్లో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళలేదు. ఈ రాష్ట్రంలో కనీసం దళిత బిడ్డలుగా ఉన్నటువంటి వ్యక్తులు అంత్రప్రనర్గా, ఒక బిజినెస్ మ్యాన్లుగా కనీసం పట్టుమని 100 మంది పారిశ్రామికవేత్తలు తయారవ్వలేదు. ఈ రాష్ట్రంలో 100 కుటుంబాలు జీవన ప్రమాణాలు కింద స్థాయిలో నుంచి పెరిగి, మా కొడుకుకి పలానా చోట ఉద్యోగం వచ్చింది, పలానా కంపెనీ పెట్టుకున్నారు, మా అబ్బాయికి 1 లక్ష రూపాయలు ఉద్యోగం వచ్చిందని చెప్పిన దళిత కుటుంబాలు లేవు. దేనికోసం 125 అడుగుల విగ్రహం చెప్పండి ప్రజలారా? 125 అడుగుల విగ్రహం మనకు అన్నం పెడుతుందా? మన బిడ్డకు ఉద్యోగం ఇస్తుందా? మన బిడ్డ బయటకు వెళ్తే, మన కూతురు బయటకు వెళ్తే మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తుందా? లేకపోతే ఈ రాష్ట్రంలో కంపెనీ వస్తే కంపెనీ ద్వారా మనకున్నటువంటి మన సమాజం ఏమైనా బాగుపడుతుందా? ఈ రాష్ట్రంలో బిజినెస్ మ్యాన్లు ఏమైనా బాగుపడతారా? లేకపోతే ఒక ఎస్సీ కుటుంబంలోనో, ఒక మాల కుటుంబంలోనో, ఒక మాది కుటుంబంలోనో, ఒక క్రిస్టియన్ కుటుంబంలోనో, ఒక ముస్లిం కుటుంబంలోనో ఒక పూట భోజనం దొరుకుతుందా? దేనికోసం భోజనం, దేనికోసం దొరుకుతుంది? ఆత్మాభిమానం. దేనికి ఆత్మాభిమానం? నాకు కడుపు నిండా అన్నం పెట్టి నా బట్టలు కట్టుకోవటానికి నాకు అవకాశం ఇస్తే ఒక ఆత్మాభిమానం. ఆత్మాభిమానానికి ఒక విగ్రహం తోడైతే, అమ్మయ్య నాకు జగన్మోహన్ రెడ్డి అన్నం పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి మా పథకాలు రద్దు చేయకుండా కొత్త పథకాలు పెట్టాడు, ఈరోజు మా ఇంట్లో సంతోషంగా మేము బ్రతుకుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్లో ఆశయాల్ని ఆచరణగా చేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల మేము చల్లగా బతుకుతున్నాము, ఈరోజు అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టాడని ప్రజలు వాళ్ళని విశ్వసించవచ్చు. ఒక పక్కేమో పథకాలన్నీ రద్దు చేస్తావా,
వాళ్ళని ముష్టి వాళ్ళలాగా 2000కి 3000కి వాళ్ళని ముష్టి వాళ్ళలాగా తయారు చేస్తావా? వాళ్ళు ఎదగనీయకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చే లోన్లన్నీ రద్దు చేస్తావా? స్టడీ సర్కిల్స్ లోన్లన్నీ రద్దు చేస్తావా? ఉన్నత విద్య లోన్లన్నీ రద్దు చేస్తావా? ఎస్సీ ఎస్టీ పిల్లలకి కార్పొరేషన్ల ద్వారా వచ్చేటువంటి ఇన్నోవా కారులో ఆటోలో కొనుక్కొని స్వయం ప్రకాశవంతులుగా బతకడానికి వచ్చే లోన్లన్నీ రద్దు చేస్తావా? ఎవ్వరికీ కూడా దళిత నాయకుడిగా ఎదగనివ్వకుండా ప్రతి ఒక్కరిని నీ బానిసగా తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత బిడ్డ, ప్రతి బహుజన బిడ్డ, అయ్యా 2000 రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వయ్యా, అయ్యా 2000 రూపాయలు వృద్ధాప్య పెంచినాయి నీ కాళ్ళ దగ్గర పడేటట్టు చేసి నేను అంబేద్కర్ని అపర భాగీరథుని అంటే ఎవరికయ్యా నీ అంబేద్కరిజం? ఎవరికి అంబేద్కరిజం? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంటుంది సోదరులారా. ఎందుకంటే ప్రజలు ఒక ప్రభుత్వం చేసేటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని, ప్రభుత్వం చేసేటువంటి డబ్బు వెచ్చించి చేసే ఒక ఈవెంట్ని దాన్ని మనసుకు తీసుకోమాకండి. ఈ రాష్ట్రంలో నిజమైన అంబేద్కర్వాదులు ఎవ్వరూ లేరు. అందరూ కూడా సూడో అంబేద్కర్వాదులే. దాంట్లో మొదటి అంబేద్కర్ సూడో అంబేద్కర్వాది చంద్రబాబు నాయుడు అయితే రెండో సూడో అంబేద్కర్వాది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో నిజమైన అంబేద్కర్వాది జేబీఎంరావు భారత్ పార్టీలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు. ఈరోజు నిజమైనటువంటి అంబేద్కర్ వారసత్వంతో అంబేద్కర్ ఏదైతే తన ఆత్మ ఘోషిస్తూ చెప్పినట్టు రాజ్యాధికార సాధన కోసం ప్రతి నిమిషం ప్రయాణం చేసేటువంటి ఏకైక పార్టీ, ఏకైక వ్యక్తి ఈరోజు జేబీఎం భారత్ పార్టీగా 2024లో మేము ముందుకు వస్తున్నాం. ఆశీర్వదించమని కోరుతున్నాం. మాకు ఒక ఊపిరినివ్వమని కోరుతున్నాం. ఈ దుర్మార్గపు ప్రభుత్వం మీద ఓటు వేయకూడదని తీసుకున్న మీ నిర్ణయాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఈ ప్రభుత్వం మీద ఓటు వేయకుండా, తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయకుండా ఈ రెండు ప్రభుత్వాలను తిరస్కరించమని రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత బహుజన బిడ్డని, ప్రజాస్వామ్యవాదిని, ప్రజాస్వామ్య రక్షకుడిని కోరుతున్న, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరిని కోరుతున్నా. ఎందుకంటే వీళ్ళెవ్వరూ మీకు న్యాయం చేయరమ్మా. మీకు న్యాయం చేయగలిగేది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. ఒక్కసారి నా అన్నలకి, నా అక్కలకి, నా తమ్ముళ్ళకి మీ ముందు వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఒక్క ఓటు వేసి వారికి ఒక ఊపిరివ్వండి. ఎమ్మెల్యేలుగా వారిని ఎన్నుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి గౌరవం, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఉచిత విద్య, అసలు విద్య అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఉచిత వైద్యం ఎలా ఉంటుందో చూపిస్తాం. రియల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో, రూరల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో, అర్బన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో, ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే, ప్రతి ఉన్నత చదువులు చదువుకునేటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇప్పించేటువంటి బాధ్యత జడా శ్రావణ్ కుమార్ జేబీఎంరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను రాజ్యాంగం తెలిసిన వ్యక్తిని, కోర్టు న్యాయస్థానాలు తెలిసిన వ్యక్తిని, చట్టాలు తెలిసినటువంటి వ్యక్తిని, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని, పురుగులన్నం తినక డిగ్రీలు చదివి, పీజీలు చదివి న్యాయమూర్తిగా ఎదిగినటువంటి వ్యక్తిని. నాకు ప్రజల కష్టాలు తెలుసు, ప్రజల కన్నీళ్లు తెలుసు, దళిత బిడ్డల భావాలు తెలుసు, అస్పృశ్య తెలుసు, అంటరానితనం తెలుసు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిజమైన వారసుడిగా ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యను స్పృశించగలిగిన దమ్ము, ధైర్యం నాకుంది, నా వెనక నడిచేటువంటి నా తమ్ముళ్ళకు ఉంది. జేబీఎంరావు భారత్ పార్టీ అధ్యక్షులుగా, జేబీఎంరావు భారత్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఒక్కరికి ఉంది. ఒక్క అవకాశం ఇవ్వండి. నేను మిమ్మల్ని పదే పదే కోరుతున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటుకున్నంత విలువ ఇంకా దేనికి లేదు. ఈరోజు ఒక ఆయన మైక్ పెట్టుకొని ఇంకో ఆయన మైక్ కొట్టుకుంటా ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ విధానం మంచిది కాదు. డబ్బు కోసమో, ఇంకో దానికోసమో, కులం కోసమో, లేకపోతే విగ్రహం పెట్టాడనో మీరు ఓటేస్తే రేపొద్దున మన బిడ్డలు అడుక్కు తినాల్సి వస్తుంది. మన బిడ్డలకు ఉద్యోగాలు రావు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాలి. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంది. ఈ అప్పు తీర్చాలి అంటే మన బిడ్డలే తీర్చాలి, మనమే తీర్చాలి, మనం కట్టే పన్నుల్లో నుంచే తీర్చాలి. రేపొద్దున 50 రూపాయలకు ఉన్నటువంటి సబ్బు 70 రూపాయలు అయిపోతుంది. 100 రూపాయలు కొనే పెట్రోల్ 150 రూపాయలు అయిపోతుంది. 150 రూపాయలు కొనే ఆయిల్ ప్యాకెట్ 200 అవుతుంది. 170 రూపాయలు కొనే కందిపప్పు 250 రూపాయలు అవుతుంది. ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? సామాన్యుడు బ్రతికేదెలా? ఇసుక లేకుండా, పనులు లేకుండా సామాన్యుడు బ్రతికేదెలా అనేటువంటి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇది మన సమాజం, ఇది మన రాష్ట్రం, ఇది మన బ్రతుకు, మనమే మార్చుకోవాలి. నేను చివరిగా ఇంకొక మాట అయితే చెప్పి ముగిస్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహాలు కోరుకోవాల. ఆయన విగ్రహారాధనకి ఆయన వ్యతిరేకం. నా విగ్రహాలతో కాదు, నా ఆలోచనలతో నడవమని ఆయన ఏనాడో స్ఫూర్తి ప్రదాతగా మనకి ఒక మంచి సందేశం ఇచ్చారు. ఈరోజు రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి రాజకీయ పార్టీల ఎజెండాలు మోసేటువంటి వ్యక్తిగా
శ్రవణ్ కుమార్ చరిత్రలో మిగలదలుచుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తితోటి, బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి నేను చాలా సందర్భాల్లో నేను మీతో పంచుకున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒకరోజు అడిగారు ఆయన మిత్రుడు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు కదా, కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏదో ఒక రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయిపోతావు, కానీ దేశంలో చాలా ఉన్నతమైన పదవులకు వెళ్తావు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా అంటే ఆయన చెప్పారు, కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వచ్చు, ఒక రోజుకి నేను జాతీయ అధ్యక్షుడు అవ్వచ్చు, కానీ నా జాతి ప్రయోజనాలు కాపాడటానికి నేను వ్యక్తిగతంగా నేను ఇండివిజువల్గా ఉండలేకపోయిన రోజున నేను మనిషిగా పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అని. ఆ స్ఫూర్తి నాలో చాలా నిజంగా చాలా స్ఫూర్తి నింపింది. ప్రాబబ్లీ నేను ఓడిపోవచ్చు, నాకు ఆర్థిక వనరులు లేకపోవచ్చు, లేదా నా వెనక 1,00,000 మంది లేకపోవచ్చు, లేకపోతే నేను ఏదైనా పిలుపునిస్తే ఒక 10,000 మంది రాకపోవచ్చు, కానీ ఎప్పటికి ఇలాగే ఉండిపోదు కాలం. నేను విఘ్నులైనటువంటి ప్రజల్ని కోరుతున్నా, నిజమైనటువంటి అంబేద్కర్ వాదం అంటే స్వతంత్రంగా నిలబట్టమే. నన్ను చాలామంది అన్నారు, శ్రవణ్ కుమార్ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నావు, వచ్చిన రూపాయి 10 రూపాయి ప్రొఫెషన్లో నుంచి నువ్వేదో ఒక కాన్స్టిట్యున్సీ చూసుకొని ఆ కాన్స్టిట్యున్సీలో డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా, అది వదిలేసి ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నావు ఎందుకు అని. నేను అప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్పిన, అది నేను ఎదిగితే వ్యక్తిగతంగా ఎదిగినట్టు, నా పక్కనోడితో పాటు నేను ఎదిగితే వ్యవస్థనే నిర్మించవచ్చు. ఈరోజు 2024 సంవత్సరంలో జై భీమరావు భారత్ పార్టీ ఒక రికార్డు సృష్టించబోతుంది ప్రజలారా. ఇప్పటి వరకు ఒక బ్లూ జెండా తోటి అంబేద్కర్ భావజాలంతో వచ్చినటువంటి ఒక పార్టీ 175 కాన్స్టిట్యున్సీలో, అంటే అప్పుడు 293 కాన్స్టిట్యున్సీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టిన పార్టీ ఒక్కడు కూడా లేదు. మొదటి పార్టీ మాదే కాబోతుంది. 2024లో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇంక్లూడింగ్ పులివెందుల కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఒక అభ్యర్థితోటి ముందుకు వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా మా లక్ష్యం సాధించి తీరుతాం. 200 కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులను నిలబెడతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో నడిచే ప్రతి ఒక్క వ్యక్తిని మా పార్టీలోకి ఆహ్వానిస్తాం. మా పార్టీ తరపున అభ్యర్థులు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ దుర్మార్గులు చేసినటువంటి నికృష్ట చర్యల్ని ప్రతి ఒక్క ఓటర్కి వివరిస్తాడు. ఓటరు ఆశీర్వాదం కోరుతాడు, ఓటర్ని ఆశీర్వదించమని అడుగుతాడు, ఒక ఓటు వేసి మాకు ఊపిరివ్వమని అడుగుతారు. ఈ ప్రాసెస్లో భాగంగా ఎలాంటి కష్టం వచ్చినా నిలబడేదానికి శక్తిని మాత్రం నాకు ఇవ్వమని కోరుతున్నా. ఈరోజు ప్రజలను నేను వినయపూర్వకంగా కోరేది ఏంటి అంటే, మేము మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ చేయడానికి నేను సిద్ధంగా లేను, నాకు రావు కూడా. నేను చెప్పిన ప్రతి అంశం ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళండి, ఎన్ని వందల ప్రోగ్రాములు చేశామో, ఎన్ని వేల ఇన్సిడెంట్స్ని అడ్రస్ చేశామో. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కంటే రియల్ అపోజిషన్గా పోరాటం చేసిన నేను ఈరోజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని కోరేది ఏంటి అంటే, మేబీ నాకు ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే కోట్ల రూపాయలు నా మీద పెట్టుబడి పెట్టేవాళ్ళు లేకపోవచ్చు. నేను ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చిన డబ్బులతోటి ఇదిగో ఈరోజు ఒక చిన్న పార్టీ నడుపుతున్నా, ఒక వ్యవస్థను నిర్మించాలన్న ప్రయత్నం చేస్తున్నా. దీనికి మీరు సహకరించండి, దీన్ని మీరు ఆశీర్వదించండి. రేపొద్దున తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నా ముఖం చూసి వాళ్ళకి మీ ఇంట్లో ఒక్క ఓటు వేయండి. మీకు రేపు కష్టం అంటూ వస్తే నేనే రావాలి, కష్టం అంటూ వస్తే నేను వచ్చి మీ ముందు నుంచొని మీకేంటి కష్టం అని అడుగుతా. ఒక్కసారి మీరు కేవలం కులం కోసమో మతం కోసమో చూడకుండా, జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి కపట మాటలు నమ్మకుండా, చంద్రబాబు నాయుడు చేసే మోసాలను నమ్మకుండా, తెలుగుదేశంలో జనసేనలో అండ్ వైఎస్ఆర్సీపీలో ఉన్న దళిత నాయకుల్ని నమ్మకుండా, ప్రతి ఒక్క జై భీమరావు భారత్ పార్టీ కన్వీనరు, ఎమ్మెల్యే అభ్యర్థికి మీరు ఓటేసి వారిని అఖండ మెజారిటీతో అసెంబ్లీకి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే మాట చెప్తాను ఫైనల్గా, ఈ రాష్ట్రంలో జై భీమరావు భారత్ పార్టీ తప్ప మరొక ఏ పార్టీ కూడా, ఏ నాయకుడు కూడా నిజమైన అంబేద్కర్ వాది కాదు. థ్యాంక్ యూ.